11 కళాశాలలు నబార్డ్ కింద, 3 సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్ కింద, 3 శాస్కీ కింద మంజూరయ్యే అధ్యక్ష. దీనికి మొత్తం వెచ్చించాల్సిన మొత్తం అయితే 8,480 కోట్లు అయితే గత ప్రభుత్వం 4 సంవత్సరాల్లో 2020లో మంజూరైన కళాశాలలు 4 సంవత్సరాల్లో 1,500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది అధ్యక్ష. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 938 కోట్లు ఖర్చు పెట్టి వివిధ దశల్లో ఆగిపోయిన పనులని పూర్తి చేసే పని కూడా చేసింది అధ్యక్ష. ఇక్కడ ప్రధానంగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మొదట్లో హడావిడిగా 23 సంవత్సరంలో హడావిడిగా మొదలుపెట్టిన కళాశాలలు ఏవైతే ఉన్నాయో, రాజమండ్రి కానీ, విజయనగరం కానీ, ఏలూరు కానీ, నంద్యాల కానీ, ఇటువంటి కళాశాలల్లో వాళ్ళు పెట్టాల్సిన మొత్తం ఖర్చు 3,525 కోట్లు అయితే 918 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 20 నెలల్లో 530 కోట్లు ఖర్చు పెట్టింది. ఇక 10 కాలేజీలు ఏవైతే పీపీపీ మోడల్లో ప్రతిపాదిస్తున్నామో వాటిలో పెట్టాల్సిన ఖర్చు 4,955 కోట్లు అయితే 631 కోట్లు మాత్రమే గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 406 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. దురదృష్టకరమైన విషయం ఏంటంటే అధ్యక్ష, 10 కళాశాలల్లో 631 కోట్లు ఖర్చు పెడితే దాంట్లో 396 కోట్లు సింహభాగం కేవలం పులివెందులకు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఈ వైద్య కళాశాలలు పేద విద్యార్థులకి నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి, పేదలకి మెరుగైన వైద్య సేవలను అందించడానికి అయితే ఒక సంరక్షకుడిగా ఉంటున్న వ్యక్తి అన్ని 17 కళాశాలల మీద ఏకదృష్టితో చూడాలా, అన్నింటినీ అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నం చేయాలి అధ్యక్ష. తప్పు లేదు సొంత నియోజకవర్గం మీద ప్రేమ కురిపించడంలో, కానీ 631 కోట్లకు గాను దాదాపు 400 కోట్లు ఒకే కళాశాల మీద ఖర్చు పెట్టి మిగతా కళాశాలల మీద వివక్ష చూపే ప్రయత్నం చేశారు అధ్యక్ష. మీ నియోజకవర్గానికి సంబంధించి కూడా 500 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తే 10,70,00,000 మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇంకా అటువైపు పార్వతీపురం అయితే భూ సేకరణ కూడా జరగలేదు అధ్యక్ష. కానీ ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా 17 కళాశాలలు నిర్మించామని చెప్తారు అధ్యక్ష. 8,480 కోట్లు ఖర్చు పెట్టాల్సిన చోట కేవలం 1,500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి 4 సంవత్సరాల్లో కళాశాలలు నిర్మించామని చెప్తుంటే, పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మేము 17 కళాశాలలు నిర్మించామని మాట్లాడుతుంటారు. ఇలా ఖర్చు పెట్టినవన్నీ రికార్డులో ఉన్నాయి అధ్యక్ష, ఏ సమయంలో ఎంత ఖర్చు పెట్టారు అని చెప్పి. ఈ పాలకొల్లుకైతే రామానాయుడు గారు ఉన్నారో లేదో మరి, పాలకొల్లుకైతే 475 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి కేవలం 59 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టి కళాశాలను నిర్మించేశామని చెప్తున్నారు అధ్యక్ష. పార్వతీపురంలో భూ సేకరణ జరగలేదు, కానీ మండలిలో కూడా, ఇక్కడ నేను ప్రస్తావించకూడదు అధ్యక్ష, మండలిలో కూడా నిర్మించేశాము అనే చెప్తున్నారు. అక్కడ ఏదో ట్రైబల్ దీంతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక భవన నిర్మాణం మొదలుపెట్టి ఉంటే దాన్ని చూపిస్తూ మెడికల్ కాలేజ్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు అడిగినట్టు ఈ 10 కాలేజీలని ఇవాళ పీపీపీ మోడల్లో పోతున్నాం. 4 కళాశాలని మొదటి దశలో వీటిని టెండర్లు పిలవడం జరిగింది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రాయడం జరిగింది. 2 దశలుగా 4 కళాశాలల్ని పులివెందుల, మార్కాపురం, ఆదోని, మదనపల్లి కళాశాలని, అదేవిధంగా తర్వాత బాపట్ల, పాలకొల్లు, నర్సీపట్నం, అమలాపురం, పార్వతీపురం ఈ కళాశాలల్ని 2వ దశలో తీసుకెళ్తున్నాం. కేంద్ర ప్రభుత్వానికి రాయడం జరిగింది. టెండర్లు కూడా మళ్ళీ పిలవబోతున్నాం అధ్యక్ష. అయితే ఈ క్రమంలో అందరం చూసాం అధ్యక్ష, బెదిరింపులకి గౌరవ సభ్యులు అంటున్నారు దీని మీద ఒక చట్టం తీసుకురావాలని. కానీ ఇటువంటి బెదిరింపు ధోరణి కారణంగానే 5 సంవత్సరాలు సాగిన ఒక అటవిక పాలన కారణంగా ప్రజలు వారి ప్రజాకోర్టులో శిక్షించారు అధ్యక్ష. రాష్ట్రమంతా చూసింది 101 సీట్ల నుంచి 11 సీట్లకు తగ్గడం జరిగింది. కాబట్టి కోటి సంతకాలు అనేది అది దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అధ్యక్ష. ఎందుకంటే సత్యదూరమైన మాటలు చెప్పడమే అలవాటైన వారికి కోటి సంతకాల సేకరణ విషయంలో కూడా అదేవిధంగా ఉంది అధ్యక్ష. అయితే ఎప్పుడు ఈ అప్పు తీసుకున్నారా అని అడిగారు గౌరవ సభ్యులు. నబార్డ్ నుంచి లోన్ను అధ్యక్ష అది. అయితే నబార్డు కూడా పూర్తిగా గతంలో ఏం చేసేదంటే, నబార్డు తన ఇన్స్టాల్మెంట్ ఇచ్చేది అధ్యక్ష. ఇక్కడ వాటిని దారి మళ్లిస్తున్న క్రమంలో ఒక ఇన్స్టాల్మెంట్ 25% ఇన్స్టాల్మెంటే ఇచ్చి దానికి కావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చిన తర్వాతే కేంద్రం నిధులు మంజూరు చేసే ప్రక్రియ మొదలుపెట్టింది అధ్యక్ష గత పాలన కారణంగా. అయితే ఇప్పుడు ఆ ట్రాన్షే కూడా అయిపోయింది. దాని కారణంగా ఒకటి ట్రాన్షే అయిపోయింది, నబార్డు నుంచి లోన్ వచ్చే అవకాశం లేదు. రెండోది, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వ కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ తీసుకొచ్చి 50% కన్వీనర్ కోటాకి, 30% మేనేజ్మెంట్ కోటా, 15% ఎన్ఆర్ఐ కోటాని తీసుకురావడం. అంటే ఏ రకంగా అయితే ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఉంటుందో
అదే విధానాన్ని ప్రభుత్వ కళాశాలలో కూడా తీసుకొచ్చి ప్రైవేటు కళాశాలలకి ప్రభుత్వ కళాశాలలకి తేడా లేకుండా చేసింది అధ్యక్ష. దానికి అనుగుణంగా జీవో 107, 108 కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ పీపీపీ విధానంలో ఇప్పుడు కొత్తగా వస్తున్న పీపీపీ విధానంలో గతంలో 420 పడకల ఆసుపత్రి నిర్మాణానికి తలపెట్టారు. ఇప్పుడు దాన్ని 625 పడకల ఆసుపత్రి నిర్మించే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. రెండవది గతంలో 100 పడకల 100 సీట్ల ఎంబీబీఎస్ సీట్లకు వాళ్ళు కళాశాలలు ప్రారంభించడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు దాన్ని మారిన ఎన్ఎంసీ అనుగుణంగా 625 పడకలతో 150 సీట్లకు చేస్తున్నాం అధ్యక్ష. గతంలో అవలంబించిన విధానం కారణంగా కేంద్ర ప్రభుత్వం 15% ఎన్ఆర్ఐ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోటా ఉండేది. అది ఇప్పుడు దాన్ని తగ్గి అదనంగా ఒక్కొక్క కళాశాలలో 11 సీట్లు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కూడా అందుబాటులోకి వస్తాయి అధ్యక్ష. దీనికి సంబంధించిన సమాచారం ఇది అధ్యక్ష. అయితే వీటిని త్వరితగతిన పూర్తి చేయడానికి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం కూడా మాట్లాడుతున్నాం. తొందరలోనే వీటిని పిలిచి ఈ రాబోయే 2 ఆర్థిక సంవత్సరాల్లో వీటిని మొదలు పెట్టాలని దిశగా ప్రయత్నం చేస్తున్నాం. పీపీ విధానం కారణంగా 110 సీట్లు పేద విద్యార్థులకు అందుబాటులోకి రావడమే కాకుండా ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో దాదాపు 70% పేదలకి ఎన్టీఆర్ వైద్య సేవ కిందగా నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 1, 2